చీమకుర్తి పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలకు ఫ్యాషన్ ప్రపంచానికి అనుగుణంగా అన్ని రకములైన బ్రాండెడ్ ఐటమ్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది మీ షూ పార్క్. మా వద్ద అన్ని రకములైన బ్రాండెడ్ చప్పల్స్, శాండిల్స్, షూస్ లేటెస్ట్ డిజైన్లతో అత్యంత నాణ్యతతో ప్రజలకు అందుబాటు ధరలలో లభించును. బుడిబుడి అడుగుల పసిపిల్లల షూస్ అండ్ చప్పల్స్ అనేక రకాలైన మోడళ్లలో లభించును. స్కూల్ విద్యార్థులకు షూస్, బ్యాగ్లు ఆకర్షణీయమైన తగ్గింపు ధరలలో లభించును. వాకింగ్ చేయు లేడీస్ అండ్ జెంట్స్ కు షూస్ మరియు మెడికేటెడ్ చప్పల్స్ మా ప్రత్యేకత. సెలవుల సందర్భంగా అన్ని రకముల ఐటమ్స్ పై డిస్కౌంట్ సేల్ కలదు. ఆధునిక మోడల్ తో రూపొందించిన మా షూ పార్క్ షోరూమ్ ను నేడే తప్పక సందర్శించండి. మా అడ్రస్ నాయుడుపాలెం రోడ్డు ఎదురుగా మెయిన్ రోడ్, చీమకుర్తి. సంతనూతలపాడు నియోజకవర్గం మహానాడు కార్యక్రమం ఒంగోలులోని ద్రోవగుంట దగ్గర గల విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరిగింది. మన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశ కుటుంబ సభ్యులతో ఈ మాత్రంగా వచ్చి కూర్చుని మాట్లాడడానికి చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడకుండా ధైర్యంగా పోరాడి ఈ జగన్ని మరి చిచ్చుగా ఓడించి తెలుగుదేశం పార్టీ కూటమికి 124 అసెంబ్లీ సీట్లు వచ్చేలాగా కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. అదేవిధంగా మన 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మహానాడు దగ్గర 43 సంవత్సరాలు అయితే తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఒక విధంగా చెప్పాలంటే మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు, స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశారు. కొన్ని చెప్పాలంటే ₹2 కిలో బియ్యం ఇచ్చాం. దాని తర్వాత పక్కా గృహాలు కట్టించాం. రెసిడెన్షియల్ స్కూల్స్, బడుగు బలైన వర్గాలకి ప్రోత్సహించిన రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము. రైతులకి ఎన్నో మంచి పనులు చేశారు. తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయడం, తర్వాత హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయడం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించడం, ఎంతో మందిని స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతో మంది ఫారెన్ విషయాలు ఇవన్నీ తెలుసు. సో అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునే దానికి బ్రహ్మాండంగా ఉంది. మనం మహానాడు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఎంపీ గారు కృష్ణప్రసాద్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే
చెంచు గరటయ్య గారు, అబ్జర్వర్ చోట శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నూతన